నాయనమ్మకి హెల్త్ బాగాలేదని చెప్తే 4 లక్షలు పెట్టి టికెట్ కొనుక్కున్నాను నాన్న నేను. నువ్వు ఇలాంటి దిక్కుమాలిన పంచాయతీలు అన్నీ ఉన్నాయని చెప్తే నేను వచ్చేవాడిని కూడా కాదు అసలు. సాయి నువ్వు నోరు మూసుకుని నా మీద అరవకుండా సరిగ్గా తోలు బండి. అంత 25 ఏళ్ళు వస్తే సెటిల్ అయిపోవాలి సాయి. నేను ఎంత నాకు 22 మ్యారేజ్ అయిపోయింది. 25 ఏళ్ళ చేతిలోకి కుర్రోడు వచ్చేసాడు. కుర్రోడు సెటిల్ అయిపోవాలి అంతే. నువ్వు ఒక నిమిషం నేను చెప్తే నువ్వు వస్తావా? ఇలా పెళ్లి చేస్తాను రా నీకంటే నువ్వు వస్తావా అక్కడి నుంచి? నీకు ఎందుకు పెళ్లి చేస్తున్నాను అంటే స్థిరం వస్తుందనే పెళ్లి చేస్తున్నాను. మరి 14 ఏళ్ళకి తాత పెళ్లి చేసేసుకున్నాడు. అలాగే నాకు కూడా చేసేయాల్సింది. కనిపెట్టేసేవాడు 4 కుక్క పిల్లలాగా పిల్లల్ని ఆడుకుంటూ కూర్చునేవాడు ఉయ్యాలో. నాకైనా అసలు నీ పద్ధతి ఏంటో ఏమో ఇప్పటికీ అర్థం కావట్లేదు నాన్న. కాదు ఇప్పుడు అమ్మ ఊరి నుంచి వచ్చేంత వరకు ఆగచ్చు కదా, నీకు ఎందుకంత అర్జెన్సీ? అసహ్యంగా ఉంది చూడు, బోడి ముండ కొడుకుల్లో ఉన్నావు నువ్వు నేను వెళ్తుంటే. సిద్ధాంత్ గారు ఈ రోజే వెళ్ళమన్నారు సాయి, స్ట్రిక్ట్ గా టైం చెప్పారు నాకు. లేకపోతే ఏమైనా తర్వాత వస్తుంటాను. అలా వెళ్ళకూడదు నాన్న. అసహ్యంగా ఆడపిల్లలు లేకుండా ఎంగేజ్మెంట్ ముత్తైదు లేకుండా. నీకు ఎవరు చెప్పారా? నాకు చెప్పను. నువ్వు నాకు చెప్పకు. నాకు చెప్పడం ఏంటి? ఇప్పుడు తండ్రి కొడుకు చెప్తాడా, కొడుకు తండ్రి చెప్తాడా? అసలు ఎక్కడైనా ఉందా అయితే? చేసినోడు ఎప్పుడు రైట్ చేసినోడు చెప్తూనే ఉంటాడు. అదే జీవితం. స్టీరింగ్ పీక్ మరి కొడతాను సార్. పెళ్లి చూపుల్లో లేదు ఏదో నీకు పెళ్లి చూపుల్లో ఉంది. అబ్బాస్ లో పౌడర్ కొట్టేసుకున్నావు మెడ చుట్టూ. నీ ఫేస్ ఇలా క్లోజ్అప్ లో చూస్తుంటే చాలా చికాకు వస్తుంది అన్న. గడ్డ మీద తీసేసి అక్కడ గోడ మీద పెరిగి నాచులో ఉంది నీ ఆ వైట్ కలర్ బ్లాక్ కలర్. నువ్వు ఇప్పుడు ఏంటి పెళ్లి చూపులకి వెళ్ళి పాటలు పాడేయాలా? పర్సనల్ విషయాలు నా పర్సనల్ విషయాల్లో రావడానికి నాకు ఇష్టం లేదు. నాకు ఆ పర్సనల్ విషయాల్లో మాత్రం నువ్వు వచ్చేసి నాకు నేను తండ్రిని. వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి మరి? నీలా వెదవలా ఉండాలా? బియ్యంకుల వారు ఏంటి అంటే కలిపేసుకున్నావు. నువ్వు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా? నాకేమన్నా పెళ్లి చూపులకి వెళ్తున్నావు మనం. ఇంక బియ్యంకుల వారు నువ్వు ఫిక్స్ అయిపోయినప్పుడు ఇంకెందుకు డైరెక్ట్ చోరణానికి వెళ్ళిపోతాను నేను. ఆ పాపతో పిచ్చి వెదవలా మాట్లాడుకు. రెక్లెస్ గా మాట్లాడటమే రే తెంగరే. అక్కడ ఏమైనా సైట్ సీయింగ్ ఉందా? ఏదో ల్యాండ్ నమ్మకానికి పెట్టా. ఆ డోర్ తీసేటట్టు కూర్చోపోని. చంపేద్దాం అనుకున్నాను. చంపేస్తా సాయి. స్పీడ్ తగ్గించాయి. స్పీడ్ తగ్గించాయి. నలుగురు మనుషులు పెట్టి తోపించిన 30 దాటదు బండి. ఎవడో మెకానిక్ మోసం చేస్తాడు. నేను బండి ఇంజన్ కార్లో పెట్టి అమ్మేసాడు. నువ్వు హెరిబాగులోకి వెళ్ళి కొనేసుకున్నావు. పక్క చచ్చిపోతావు సాయి ఈ రోజు నా చేతిలో. ఆరం కొట్టి సాయి. ఆరన్ కొట్టకూడదు నాన్న. ఆరన్ కొడితే రూల్స్ కి అతీతం. ఏం అతీతం? రూల్స్ కొట్టే ఆరన్ కొట్టకూడదు. కొట్టకపోతే డిక్సీ వచ్చి కొట్టేసుకుంటూ వెళ్ళిపోతా. ఆరన్ ఎలా వస్తుంది తెలుసా? మైక్రోఫోన్ లో వస్తుంది. అటుపక్క వెళ్ళి వాడు చెవులు అని ఊదినట్టు వస్తుంది. వాడి కదలడానికి కనీసం అనుకుని వదిలేస్తాడు. ఉండే చికాకు ఉంది నాకు. ఫస్ట్ ఇది హ్యాండిల్ చేయడమే ఇరిటేషన్. పక్కన నువ్వు కూర్చుని ఇంకో ఇరిటేషన్ నాకు. నీకు నడపడం రాదని చెప్పు. అర్థమైందా? నీకు నడపడం రాదని చెప్పు. ఏం బాధగా ఉందా? నాకు అలాగే బాధగా ఉంది. నీ బిడ్డను నువ్వు చంపేయి. కొనుక్కుని వస్తుంది మాత్రం ఎత్తినెట్టుకో. సైడ్ మీరు లేవు బండికి. వెనకాల నుంచి ఎవరైనా వస్తాడేమో. రైట్ సైడ్ చూస్తున్నాను. రైట్ అయితే రైట్ విధంగానే చూస్తాయి. నువ్వు లెఫ్ట్ ఎందుకు చూస్తున్నావు? నువ్వు నాన్న రైట్ విధంగా చూసుకుంటే అలా వెనక్కి తిరిగి కూర్చుంటే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి కొట్టాడు అనుకో, డిప్ అదిరిపోతారు. డిక్కి ఎంట్రో కారు గుర్తొత్తి సరిగ్గా నడుపు. అది నడపడం ఏంటి? ఫుట్పాత్ ఎక్కిచ్చేస్తావా? ఇలా పవర్ స్టీరింగ్ కొడితే స్టీరింగ్ లో ఇరికిపోతావు. పక్క స్పీడ్ లో అటు ఇటు తిప్పడం కాదమ్మా. సరిగ్గా తిప్పు, స్ట్రైట్ గా తిప్పు. నాకు కారు బద్దలేసిపోయిందంటే నీకు ఈ బద్దలేసిపోతుంది అనమాట. నీ పెళ్లికని చెప్పి గృహప్రవేశం అదేంటి ఇల్లు కట్టుకోకపోయినా కార్ అయినా కొన్నాను నేను. 1 కోటి రూపాయలు పెట్టేదా బెంగళూరు డబ్బులు కొన్నట్టు చెప్తావేంటి? సెకండ్ హ్యాండ్ మారుతి కార్ కొన్నావు నువ్వు. అది గుర్తుపెట్టి నోర్మల్ సాయి. నువ్వు సరిగ్గా ఫస్ట్ నువ్వు సరిగ్గా పెడల్ దొక్కను. సరిగ్గా పెడల్ దొక్కడం నా సైకిల్ ఇదేమన్నా? నువ్వు వాదనకు ప్రతి ఆన్సర్ చెప్పేసి ఏదో చెప్పేస్తావు. నాకేంటో ఏదో గుంతలో తింపావనుకో దిగిపోతాయి మనకి. గట్టిగా గోడ గుద్దినా గోడ పగిలిపోద్ది. స్టీల్ సామాన్ల బండిలో ఉంది. ఇదేం లేదు, స్టీల్ సామాన్ల సమూహంలో ఉంది. కష్టా చేతావు నాది. గారే కొన్నాం. కరెక్ట్ గా క్లచ్ దొక్కుతుంటే మడం కిందకు వస్తున్నాయి 4 సెగ్గట్లు. సొట్ట పడిందా? నీకు పడిపోతుంది సొట్ట, పెద్ద సొట్ట. ఓవర్ యాక్షన్ చేస్తున్నాం. గ్రీన్ కలర్ చొక్కా వేసుకోవచ్చు ప్యారెట్ లాగా. జరగరా? ఏ నీది కూడా సెకండ్ హ్యాండ్ కారు? మా నాన్న కార్ లాగా. నీ బతుకి సెకండ్ హ్యాండ్ కార్ అయినా నేను ఇచ్చాను. నాకు మా నాన్న ఏమి ఇచ్చాడు తెలుసా? సైకిల్ ఇచ్చాడు తొక్కోమని. చైన్ పడిపోయింది. చైన్ పెట్టుకునేవాడిని నేను. నీకు అన్ని తెచ్చి పెట్టి పలహారాలు అన్ని పెడుతుంటే పొతకలా పెరిగి నీకు ఎంత పెంపకం పెట్టాను? నీకు డైపర్ నుంచి ఈ రోజు వచ్చే డ్రైవర్ల వరకు ఆ పెంపకం నాది. పంచతంత్రం స్టోరీ 25. నీకు కష్టం ఏం తెలుస్తుందిరా? నీకు కష్టం ఏం తెలుస్తుంది? నీకు ఇచ్చేస్తున్నా, నీకు అన్ని దారిపోసేస్తున్నాను. ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. అలా బలాదూరులో తిరగడమే పడి. పెరిగే కొద్ది రెస్పాన్సిబుల్ గా మారుతావు అంటే ఏం మారట్లేదు నువ్వు. రేపన్న రోజు పెళ్లి అయిపోయి పిల్లలు పుడతారు. నువ్వు రేపు పెంచుతావు కదా, నీకు అప్పుడు తెలుస్తుంది. ఆ కొడుకుని మాత్రం నేను చెప్తున్నాను, కంపల్సరీగా పెద్ద రాడు తీసుకోడతాను. ఇలాగే నీ పెంపకం అని చెప్పి తాతలాగే పెంచాడు అని చెప్పి. నువ్వు కెనడాకి వెళ్ళి వచ్చాక ఏదో బాగుపడతావు అనుకున్నాను, కానీ ఏం లేదు. ఏం జీరో. నీకన్నా తోడు పెంచినా బాగున్నాను. శుభ్రంగా ఇస్తుంది లీటర్ పాలు. మొండి ముండా స్టీరింగ్. నువ్వు 30 సార్లు తిప్పాల్సి వస్తుంది. నువ్వు ఇలా 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 రౌండ్. నువ్వు కొంచెం కూర్చో. ప్లీజ్ బాబు కామ్గా ఉండు. అక్కడ బండి ఉంది, నువ్వు చూసి నడుపు సాయి. నాకు ఇబ్బంది పెట్టదని చెప్పాను నాన్న. జాగ్రత్త.